Hello everyone, welcome back to our channel Explore Life with Divya. మమ్మీ తొందరగా బయటికి రా, మన చేన్లో ఏమో ఉంది. ఏముంది నాన్న? తొందరగా రా కదా మమ్మీ. వస్తున్నా ఉండు. మమ్మీ ఏంటి మా చేన్లో తిరుగుతుంది? దీన్ని హార్వెస్టింగ్ మిషన్ అంటారు నాన్న. తాతయ్య 4 months నుంచి కష్టపడి పంట పండించాడు కదా, దాన్ని హార్వెస్ట్ చేస్తుంది. ఈ మిషన్ని హార్వెస్టింగ్ మిషన్ అంటారు. హార్వెస్టర్ మిషన్ ఏం చేస్తుంది అమ్మా? హార్వెస్టింగ్ మిషన్ ఇంతకుముందు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మనుషులు వచ్చి పంటని హార్వెస్ట్ చేసేవాళ్ళు నాన్న. కానీ ఇప్పుడు అంతా హార్వెస్టింగ్ మిషన్స్ వచ్చేసాయి కదా. మమ్మీ ఆ పైప్లో నుంచి ఏం పడుతున్నాయి? అవి ప్యాడీ సీడ్స్ నాన్న. మనం ఇంట్లో రైస్ తింటాం కదా, అవి ఈ సీడ్స్ నుంచే వస్తుంది. మనం ఈ ప్యాడీని అంతా ప్రాసెస్ చేసి రైస్ లాగా తింటాం. మమ్మీ చూడు ఎన్ని కొంగలు ఉన్నాయి. అవును నాన్న, మనకి మన సిటీలో అయితే అస్సలు కొంగలు కనపడవు, కానీ ఇక్కడ చూడు ఎన్ని కొంగలు ఉన్నాయో. ఇంకా ట్రాక్టర్ ఫిల్ అయిపోయిందని తీసుకొని వెళ్ళి ఒక దగ్గర రాసేస్తున్నామండి. సో మా వాళ్ళు చెక్ చేస్తున్నారనమాట, వడ్లు ఎలా ఉన్నాయి అని. అండ్ తర్వాత మళ్ళీ అన్లోడ్ చేసిన తర్వాత ట్రాక్టర్ని మళ్ళీ అక్కడికే పంపించేస్తున్నాము, హార్వెస్టింగ్ మిషన్ దగ్గరికి. అండ్ మేము కూడా హార్వెస్టింగ్ మిషన్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దూరం లోపలికి మనది ఇంకొక చైన్ ఉందన్నమాట, అక్కడ కట్ చేస్తున్నారు, హార్వెస్టింగ్ చేస్తున్నారు. సో నేను మా మరిది ఇద్దరం మాట్లాడుకుంటూ అలా బయలుదేరామన్నమాట. దారిలో చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు అయితే నార్మల్గా విలేజ్ అట్మాస్ఫియరే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో నేను అంశుగాని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నేను వస్తున్నాను, ఎందుకంటే వాడు ఉంటే చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. మీరు ఆల్రెడీ విన్నారు కదా వాడి క్వశ్చన్స్ అన్నీ. సో ఇంకా నేను మా మరిది ఇద్దరం కలిసి చేలోకి నిదానంగా బయలుదేరామన్నమాట. అంటే చాలా రోజుల తర్వాత గట్లలో తిరుగుతున్నాను కదా, కొంచెం అలవాటు తప్పింది, కానీ ఇట్స్ ఆల్ ఫైన్ నా. ఇలాంటివన్నీ దగ్గర నుంచి చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి, కానీ చాలా కష్టం ఇదంతా పంట పండించడం. ఇట్స్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ వెరీ టైరింగ్. కానీ ఫార్మర్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్, ఎందుకంటే వాళ్ళు ఈ పని చేయకపోతే మనం తినలేం కాబట్టి. సో థ్యాంక్స్ టు ఆల్ ద ఫార్మర్స్. ఇక మళ్ళీ టైం వచ్చేసింది లోడింగ్ చేయడానికి. సో ఆల్రెడీ ట్రాక్టర్ నిండిపోయిందనమాట. మా వాళ్ళు దాన్ని నీట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు, అటు ఇటు జరిపేసి. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా చాలా ఇయర్స్ అయిపోయింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చూశాను ఈ ప్రాసెస్ మొత్తం. ఇట్స్ వెరీ పీస్ఫుల్. అండ్ ఇక్కడ చూడండి అసలు ఎన్ని కొంగలు ఉన్నాయో. ఒక్కసారి హూ అని అరిసే తలకి ఉన్న కొంగలన్నీ చల్ల చెదిరి వెళ్ళిపోయినాయి. వీళ్ళందరూ ఈ ముందు బ్లూ షర్ట్లో ఉన్నది మా మరిది మళ్ళీ అనమాట. వీడు చేతుగాడు, ఈ నా కొడుకు అంశు. ఇది మా గారాల సమీక్ష, మా మరిది కూతురు. ఇంకా చూస్తూ ఉండగానే హార్వెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా రాసుకేసేసారు. మా ఇంటి పక్కన రవి వాళ్ళు మేకల్ని పెంచుతారనమాట. ఆ మేకలు వచ్చినాయి, ఎంత బుజ్జిగా ఉన్నాయో కదండి. నేను అనుకున్నాను ఈ మేకలు ఒడ్లు తినేస్తున్నాయని, కానీ కాదండి, దానిపైన ఆపాకు పడితే ఆ మేక తింటుంది. అండ్ అంతలోపే పనులు వచ్చేసారు బస్తాలకి వడ్లెత్తడానికి. ఎందుకంటే ఆల్రెడీ పర్చేసింగ్ అయిపోయిందనమాట. సో అందుకని హార్వెస్టింగ్ అయిన వెంటనే బస్తాలకు ఎత్తేసి కుట్టేస్తున్నారనమాట. ఒక పక్కన కుట్టేవాళ్ళు కుడుతున్నారు, ఎత్తేవాళ్ళు సంచులకు ఎత్తిస్తున్నారు. ఫైనల్గా మా హార్వెస్టింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిందండి. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ లైఫ్ విత్ దివ్య.